అక్కడ కూడా 65 లక్షల ఓట్లు తీశారు. చూస్తే మళ్ళీ అక్కడ కూడా లాలూ ప్రసాద్ గారి పార్టీ ఓడిపోయింది. నేను అనేది ఏమంటే మనం అప్రమత్తంగా లేకపోతే ఇవాళ రకరకాల వ్యవహారాలు జరుగుతున్నాయని చెప్పి వార్తలు వస్తున్నాయి, వదంతులు ఉన్నాయి. కాబట్టి ఎంత అప్రమత్తంగా ఉండి ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది అనేది నా ప్రార్థన. ఎస్ఐఆర్ లో ఏం చేస్తారు అంటే మీకు ఒక 4 విషయాలు చెప్పాలి. నెంబర్ 1, చివరిసారి ఎప్పుడు జరిగింది ఎస్ఐఆర్ అంటే 2002 సంవత్సరంలో. 2002 సంవత్సరంలో ఆ రోజు తెలంగాణ లేదు. అప్పుడు పాలేరు నియోజకవర్గం ఈ రోజు పాలేరు కాదు, ఆ రోజు వేరే పాలేరు. ఆ రోజు భిన్న అప్పుడు ఉండేది కదా పాలేరు, వేరే రిజర్వ్డ్ ఉండేది, రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ ఉండేది స్వరూపం. అచ్చా ముదిగొండ ఇటు ఉండేది. అప్పటి పాలేరు ఇప్పటి పాలేరు పోలిక లేదు. అప్పటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్, ఇప్పటి రాష్ట్రం తెలంగాణ. మరి ఇప్పుడు ఏమవుతుందంటే ఎస్ఐఆర్ లో మరి మీకు అసలు ఇల్లు కట్టే తెలివి ఎక్కడిది? కూలగొట్టడమే తెలుసు, మీకు ఇల్లు కట్టే తెలివి లేదు. మీకు కూలగొట్టడం అనేది తప్ప, విధ్వంసం తప్ప వికాసం తెలవని దండుపాలెం ముఠా మీరు మాట్లాడితే నేను అడుగుతా ఉన్నా, ఇవాళ వ్యవసాయాన్ని విధ్వంసం చేయలేదా మీరు? రైతు ఖాతాలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 11 సార్లు 73,000 కోట్లు మీరు అడిగే అవసరం లేకుండానే, ఎవ్వడికి దండం పెట్టే అవసరం లేకుండా నాట్లేసే టైం వచ్చిందంటే టింగ్ 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 అని ఫోన్ మోగేది, ఖాతాల్లో డబ్బులు పడేది. ఇవాళ ఉన్నదా పరిస్థితి? రైతు బంధు ఎప్పుడు వస్తుందంటే దేవుడికి కూడా తెలియదు. ఎందుకంటే ఆ దేవుడిని కూడా మోసం చేసిన దౌర్భాగ్యులు వీళ్ళు. దేవుడి మీద ఒట్టేసి రుణమాఫీ కొట్టిన దౌర్భాగ్యపు ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. అందుకే నేను అంటా ఉన్నా, వ్యవసాయాన్ని విధ్వంసం చేశారు. కేసీఆర్ గారు ఉన్నప్పుడు పొలం కాడికి ఒక ఫోన్ కొడితే ఆటో ఆయన వచ్చి యూరియా వేసిపోయేది, ఆటో అన్న వచ్చి యూరియా మీ ఇంటికాడ మీ పొలం కాడ వేసిపోయేది. నేను చెప్పేది కరెక్టా కాదా? ఇలా పరిస్థితున్నదా? మళ్ళీ వెనకటి రోజులు తెస్తామన్నారు, నిజంగానే ఇందిరమ్మ రాజ్యం అన్నారు. చూస్తే ఏమొచ్చింది? మళ్ళీ వెనకటి రోజులంటే మళ్ళీ యూరియా దుకాణాల ముందు చెప్పుల లైన్లు, మరి మళ్ళీ ఒకసారి ఆధార్ కార్డులు పెట్టుకుని దాని మీద రాళ్లు పెట్టుకుని మళ్ళీ కడుపు కాళ్ళు కాలుతుంటే నడిచిపోయి బువ్వ తినే రోజులు, మళ్ళీ ఆ దుస్థితి మళ్ళీ వచ్చింది. ఒక్క మాట నేను అడుగుతా ఉన్నా, రైతు ఖాతాలో పెట్టుబడి సాయం ఎగ్గొట్టడమే మహాపాపం. మీ మంత్రి గారు చెప్తా ఉన్నాడు, పొంగులేటి గారు, భూమి శిస్తు కూడా పెడతాడంటే కొత్తగా. మళ్ళీ భూమి శిస్తు కేసీఆర్ గారు రద్దు చేసిన భూమి శిస్తును మళ్లీ పెడతా అంటున్నాడు మీ రెవెన్యూ మంత్రి గారు. వెన్నుముక లాంటి రైతు ముక్కు విండి వసూలు చేస్తా అని చెప్పి నికృష్టంగా మాట్లాడుతూ ఉన్నారు. అందుకే నేను అనేది ఒకటే మాట, ఇవాళ రాష్ట్రంలో ఒక విషయం, యువకులు పెద్ద మనుషులైతేనేమి అందరికీ అన్ని విషయాలు అర్థమైనాయి, తేట తెల్లమైనాయి. ఏమంటున్నాం ఈరోజు మనందరం కూడా? మీరే కదా చెప్పింది, బాండ్ పేపర్ల మీద జేమ్స్ బాండ్ల మాదిరిగా రాసిచ్చింది మీరే కదా. బట్టి విక్రమార్క గారైతే బాండ్ పేపర్ రాసి దేవుడి కాళ్ళ దగ్గర పెట్టి 6 గ్యారంటీలు కార్డులు భద్రంగా పెట్టుకోండి, 3 నెలలు భద్రంగా దాచిపెట్టుకోండి, 99 రోజుల తర్వాత మా వాళ్ళు వస్తారు, కాంగ్రెస్ కార్డులు తీసుకుంటారు,